పొగాకు రైతుల కష్టాలు కొనసాగుతున్నాయి. కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన పొగాకు బేళ్లను వ్యాపారులు వేర్వేరు కారణాలు చెప్పి కొనకుండా తిప్పి పంపేస్తున్నారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చిన మొత్తం బేళ్లలో 43.25% నో బిడ్ అయ్యాయి. వాటిని కొనకుండా తిరస్కరించడంతో రైతులు దిగులు పడుతున్నారు. వర్జీనియా పొగాకు కొనటం లేదు. ప్రకాశం జిల్లాలోని మొత్తం 11 పొగాకు కొనుగోలు కేంద్రాల్లో కేవలం 4 కేంద్రాల్లో మాత్రమే 50% కంటే ఎక్కువ కొన్నారు. ప్రభుత్వం ఇటీవలే వ్యాపారులను పిలిపించి రైతుల నుంచి పొగాకు కొనాలని ఆదేశించింది. అయినా ట్రేడర్లు, కొనుగోలు కేంద్రాల సిబ్బంది పెడచెవిన పెట్టడంపై రైతుల్లో ఆవేదన వ్యక్తమవుతోంది. పొగాకు కొనుగోళ్ల పరిస్థితిపై మా ప్రతినిధి రామకృష్ణ గ్రౌండ్ రిపోర్ట్. పవన్, పొగాకు రైతుల కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఏదైతే ఈ పొగాకు కొనుగోలు కేంద్రాల వద్దలో అయితే మాత్రం రైతుల పడిగాపులు, అగచాట్లు తప్పటం లేదు. మొత్తంగా ఈ ఏడాది చూసుకున్నట్లయితే 142 బిలియన్ల పొగాకు పండించాలని చెప్పి బోర్డు అయితే ఇండెంట్ ఇచ్చింది. ఈ క్రమంలోనే గత ఏడాది దిగుబడి ఎక్కువగా రావటం, అలాగే ధర కూడా ఆశాజనకంగా ఉండటంతో ఈ ఏడాది ఎక్కువగా రైతులైతే మాత్రం పొగాకు వైపు మగ్గు చూపారని చెప్పాలి. ఈ క్రమంలోనే 142 మిలియన్ల కిలోల కంటే ఎక్కువగా దాదాపు 200 మిలియన్ల కిలో పొగాకు అయితే ఎక్కువగానే పండించారు. ఈ క్రమంలోనే పొగాకు ఎక్కువగా రావటం వలన కొనుగోలులో కొంత నెమ్మదించిందని చెప్పి ట్రేడర్లు చెప్తున్న మాట అయితే ఉంది. అదేవిధంగా మొత్తం 42,000 మంది అయితే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా పొగాకు పండించారు. పరోక్షంగా 1,00,000 మంది అయితే మాత్రం దీనిపైన ఆధారపడి జీవనం సాగిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే పొగాకు ధరలు తగ్గిపోవటం వల్ల అయితే మాత్రం రైతులు పెట్టిన పెట్టుబడి రావడం లేదు. దానివల్ల తీసుకొచ్చిన అప్పులు భారం పెరిగిపోతుందని చెప్పి కూడా పలుమార్లు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇటీవల కలెక్టరేట్ వద్ద అయితే మాత్రం భారీ ఎత్తున నిరసన చేపట్టారు. అదేవిధంగా ట్రాక్టర్ల ర్యాలీ కూడా చేపట్టారు. ప్రభుత్వం దీనిపైన ప్రత్యేక దృష్టి సారించి కనీసం వారికి గిట్టుబాటు ధర కలిగించాలనే విధంగా కూడా ప్రభుత్వానికి అనేక సార్లు విన్నవించిన సందర్భాలు అయితే ఉన్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం కనీసం చంద్రబాబు ఈ ట్రేడర్లను అయితే మాత్రం సీఎం చంద్రబాబు పిలిపించి మొత్తం దాదాపు మినిమం అంటే సరాసరిన కిలోకి 200 రూపాయలు చెల్లించి ప్రతి రైతు పండించిన పొగాకునైతే కొనుగోలు చేయాలని చెప్పి కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం అవి అవలంబించట్లేదు. ట్రేడర్లు పూర్తి స్థాయిలో కొనుగోలు చేయటం లేదని చెప్పి రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ప్రకాశం జిల్లాలో చూసుకున్నట్లయితే మొత్తం బోర్డు నుంచి ఇండెంట్ అయితే 82 మిలియన్లు ఇచ్చినట్లు కూడా అధికారులు చెప్తా ఉన్నారు. అయితే ఇప్పటికైతే మాత్రం 150 మిలియన్ల కిలోలనైతే మాత్రం పండించినట్లు కూడా అధికారులు స్పష్టం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు వరకు 25 మిలియన్ల పొగాకుని కొనుగోలు చేశామని చెప్పి కూడా చెబుతా ఉన్నారు. సరాసరిన 160 రూపాయలకి తక్కువ రకంకి, బ్రైట్ రకానికి, అలాగే దానిపైన ఉన్న మేలుమైన రకానికి అయితే మాత్రం 207 రూపాయల నుంచి 217-18 వరకు ఆ రోజు వచ్చిన వేలం బట్టి కొనుగోలు చేస్తున్నట్లు కూడా పొగాకు వేలం కేంద్రం నుంచినట్టు అధికారులు అయితే చెప్తా ఉన్నారు. అయితే ఈ ఏడాది చూసుకున్నట్లయితే ఇప్పుడు వరకు 43.25% అయితే మాత్రం ఈ కొనుగోళ్లు చేసే సందర్భంలో నో బిడ్డింగ్ ఎక్కువగా ఉంది. ఆ నో బిడ్డింగ్ అంటే ఆ పొగాకు సంబంధించినటువంటి నాణ్యత లోపించడం వలన అయితే మాత్రం నో బిడ్డింగ్ పడుతున్నట్లు కూడా కొనుగోలుదారులు చెబుతున్నారు. కానీ రైతులైతే మాత్రం ఈ ఏడాది వర్షం అంతగా లేదు కాబట్టి నాణ్యమైన పొగాకుని దిగుబడి చేశాం, కానీ సాకులు చెప్తూ ఈ ట్రేడర్లు అయితే మాత్రం కొనుగోలు చేయటం లేదని చెప్పి రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మొత్తంగా కొనుగోలు చేయకపోవడం వలన అయితే మాత్రం ఇక్కడికి కొనుగోలు కేంద్రాల వద్దకైతే తీసుకొచ్చినటువంటి ఈ బేళ్లనైతే మాత్రం మళ్ళా తిరిగి